వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీస్ టేస్ట్ డీటెయిల్స్. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నెక్స్ట్ ఐ లెటర్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానని. ఐ లెటర్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. స్క్వేర్ షేప్ కేక్ని మనం 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని మిడిల్ పార్ట్ మనం వర్టికల్ లైన్ కింద యూస్ చేసుకోవచ్చు. రిమైనింగ్ 2 పార్ట్స్ మనం హారిజంటల్ లైన్స్ కింద మనం యూస్ చేసుకోవచ్చు. లెటర్ సైజ్ అనేది కస్టమర్ ఇచ్చే ఆర్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మన బేస్ కనుక పెద్దదైతే ఒకే పార్ట్ని మనం 2 హారిజంటల్ లైన్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ ఆర్డర్ అండి. ఇక్కడ నాకు నేమ్ కేక్ కాబట్టి 4 లెటర్స్ సేమ్ ఈక్వల్ లెంగ్త్లో ఉండాలి కాబట్టి ఫస్ట్ లెటర్ ఎంతైతే లెంగ్త్ ఉందో ఇది కూడా అంతే లెంగ్త్ వచ్చేలాగా నేను కట్ చేసుకున్నాను. ఐ లెటర్ కూడా చూసారు కదా, నేను ఇలా డిజైన్ చేసుకుంటున్నాను కేక్ని. ఈ వీడియో చూసే వాళ్ళ నేమ్లో కూడా ఖచ్చితంగా ఐ లెటర్ ఉండే ఉంటుంది కదా, ఉంటే కనుక కామెంట్ చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.